హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు. అండ్ వారు వచ్చేసి యాక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. డాక్టర్ గారు నమస్తే. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను యాక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని. గత 17 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు నాకు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అంటే కాళ్ళలో చేతుల్లో తిమ్మిర్లు వస్తూ ఉంటాయి సార్, ఆ తిమ్మిర్లకు నరాల వీక్నెస్కి కారణాలు ఏంటి, అసలు రాకుండా ఉండడానికి ఏం చేయాలి, వచ్చిన వాళ్ళకి ఎలా దీని పరిష్కారం ఉంది అనేది నన్ను చాలామంది అడగడం జరిగింది. సో తిమ్మిర్లు రావడానికి బోల్డని కారణాలండి. అంటే మనము దాంట్లో కొన్ని కారణాలు విశ్లేషించుకుంటే డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల నరాలు కాళ్ళలో చేతుల్లో అంటే ఎండ్ ఆఫ్ ద ఎక్స్ట్రిమిటీస్ అంటాం కదా, సో అవి దెబ్బతినే అవకాశం ఉంది. రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది, నరాల వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. సో ఎక్సెస్ షుగర్ వల్ల కూడా రెటినో అంటే న్యూరోపతి అనే కండిషన్, డయాబెటిక్ న్యూరోపతి అనే కండిషన్ చాలామందికి వస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మెల్లిమెల్లిగా స్పర్శ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలిన రక్త ప్రసరణ సరిగా ఉండదు కాబట్టి, రోగనిరోధక శక్తి సరిగ్గా రెస్పాండ్ అవ్వదు కాబట్టి వాళ్ళకు నాన్ హీలింగ్ అల్సర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏదైనా దెబ్బ తగిలితే మానకుండా ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ దానివల్ల గ్యాంగ్రీన్స్ అలాంటి ఇన్క్యూరబుల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మీకు కాళ్ళు కట్ చేయడం కానీ, ఎక్స్ట్రిమిటీస్ వేళ్ళు కట్ చేయడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. అదొక కండిషన్. అండ్ కొంతమందికి మన వెన్నుపూస సంబంధించింది, అంటే బ్రెయిన్కి సంబంధించింది ఉండొచ్చు, లేదా వెన్నుపూస. ఈ బ్రెయిన్ నుంచి వెన్నుపూస నుంచి మనకు నర్వస్ సిస్టమ్ పాత్వే అంతా కూడా కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వెన్నుపూసలో ఎక్కడన్నా కంజెషన్స్ అంటే స్లిప్ డిస్క్ వల్లనో, లేకపోతే అక్కడ డిస్క్ డీజనరేట్ అవ్వడం వల్లనో, లేకపోతే అక్కడ వెన్నుపూస పోస్చర్లో ఏమన్నా కర్వేచర్స్లో డిఫెక్ట్స్ ఏమైనా ఏర్పడడం వల్లనో మనకు నరాల మీద ఒత్తిడి కలగడము, కంప్రెషన్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా మనకు కాళ్ళలో, చేతుల్లో, అంటే కాళ్ళలో మనకు లోవర్ బ్యాక్లో ఎస్పెషల్లీ లంబర్ రీజన్లో మనకు కంప్రెషన్స్ వల్ల సియాటిక్ నర్వ్ అంతా కంప్రెస్ అయ్యేసి సియాటిక్ పెయిన్ రావడము, నమ్నెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాళ్ళలో చేతులలో నరాల్లో వీక్నెస్ రావడము, ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల అంటే నెక్ రీజన్ సంబంధించిన డిస్క్లు అరిగిపోవడం వల్లనో, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ అవ్వడం వల్ల చేతి నరాలు కూడా కంప్రెషన్ గురయ్యి చేతుల్లో తిమ్మిర్లు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక రకంగా చెప్పాలంటే బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్లో లోపించడం వల్ల కూడా మనకి ఆ సిగ్నల్ సరిగా రాకపోవడం వల్ల నరాల వీక్నెస్ ఏర్పడే అవకాశం కూడా ఉంది. అంటే స్ట్రోక్కి దారి తీసే అవకాశం కూడా ఉంది. సో ఇన్ని కారణాల వల్ల మనకు వచ్చే అవకాశం ఉంది. సో వీటికి ఉన్న ట్రీట్మెంట్ మోడర్న్ మెడిసిన్లో చూసుకుంటే గ్యాంగ్రీన్కి ఏ ట్రీట్మెంట్ లేదు, కాళ్ళు కొట్టేయడం తప్ప. షుగర్ని పూర్తిగా అదుపులో చేసుకోవడానికి మీ డైట్, లైఫ్ స్టైల్, ఎందుకంటే అది ఒక డైట్ లైఫ్ స్టైల్ డిసీజ్ డయాబెటీస్ అనేది. మీకు సరైన ఆహారము, సరైన జీవనశైలి పాటిస్తే మందులతో ప్రమేయం లేకుండానే కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. సో డయాబెటీస్ సంబంధించిన నా వేరే వీడియోస్ చూసుకుంటే దాంట్లో మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. సో మా దగ్గర అలాంటి పేషెంట్ వస్తే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ, వాళ్ళ ఇమ్యూనిటీని కరెక్ట్ చేసుకుంటూ, వాళ్ళకు ఉన్న పాత్వేస్లో ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లోపించిందో అక్కడ మేము యాక్యుపంక్చర్ ద్వారా, కొన్ని రకాల వైద్యం ద్వారా వాళ్ళకి స్టిమ్యులేషన్ అనేది మళ్ళీ వచ్చి మళ్ళీ రక్త ప్రసరణ ప్రవాహం అంతా ఇంప్రూవ్ అయ్యి రోగనిరోధక శక్తి కరెక్ట్ అయ్యి గ్యాంగ్రీన్ లాంటి కండిషన్స్ ఉన్నా కూడా పూర్తిగా క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే వెన్నుపూస సంబంధించిన కంప్రెషన్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ సర్జరీస్ అనేవి వాళ్ళకి లాస్ట్ ఆప్షన్గా ఉంటుంది చాలామందికి. స్టార్టింగ్ స్టేజ్లో అయితే పెయిన్ కిల్లర్సో లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తూ ఉంటారు, కానీ ఏ లాభం ఉండదు. కళ్ళ ముందు స్టేజ్ బై స్టేజ్ రోజు రోజు పెరిగిపోతూ ఉంటుంది. ఆ స్టేజ్లో వాళ్ళకు ఉపశమనం కలిగే వైద్యమే జరుగుతూ ఉంటుంది. సో చూసుకుంటే ఈవెన్ 99% సర్జరీస్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ డిస్క్ కంప్రెస్ డిస్క్ని వాళ్ళు కట్ చేసేటప్పుడు కొద్దిగా నరానికి దెబ్బ తగిలినా కంప్లీట్గా కాళ్ళు చేతులు పడిపోయే అవకాశం ఉంటుంది. సో అక్కడ కూడా ఆధునిక వైద్యంలో ఎలాంటి ఉపయోగం ఉండదు. సో మన ట్రెడిషనల్ మెడిసిన్లో చూసుకుంటే మేము కండిషన్ కారణాలు ఏంటి, డీజనరేట్ అవ్వడానికి కండిషన్కి లోపల జరుగుతున్న ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఏంటి, మీ ఆరోగ్యంలో ఉన్న అసమతుల్యతలు ఏంటో తెలుసుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటూ నాన్ సర్జికల్గా అక్యుపంక్చర్, స్పైన్ అలైన్మెంట్, లేకపోతే స్టెమ్ సెల్ థెరపీ ద్వారా కాంబినేషన్స్లో ఉన్న కండిషన్ బట్టి ఏ కాంబినేషన్స్లో ఎంత ఇంటెన్సిటీలో వైద్యం ఇవ్వాలో చూసుకొని వితౌట్ సర్జరీ ఆ నరాల్లో కలుగుతున్న కంప్రెషన్స్ అన్నిటిని కూడా మేము కంప్లీట్గా మెల్లిమెల్లిగా క్లియర్ చేసుకొని మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మేము పూర్తిగా ఉపయోగపడుతుంది. అలాగే
మనం థర్డ్ పాయింట్ అన్నాం కదా, బ్రెయిన్ నుంచి కూడా చాలామందికి స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో స్ట్రోక్ కూడా పర్మనెంట్గా మోడర్న్ మెడిసిన్లో ఏ ట్రీట్మెంట్ లేదు. కంప్లీట్గా లైఫ్ లాంగ్ ఫిజియోథెరపీ చేయించినా కొన్ని మూమెంట్స్ వస్తాయి, బ్యాలెన్స్ ఎట్లాగా అలాగే ఉండిపోతుంది. సో మన ట్రెడిషనల్ మెడిసిన్లో చూసుకుంటే బ్రెయిన్లో ఉన్న డిఫెక్ట్స్ని అంటే స్ట్రోక్ ప్రివెన్షన్ పరంగా కానీ స్ట్రోక్ మూలాల నుంచి నయం చేసుకోవడానికి కానీ మన దగ్గర సంపూర్ణ వైద్యం అందుబాటులో ఉంది. ఆల్రెడీ మన స్ట్రోక్ సంబంధించిన కూడా మనం ఎన్నో వీడియోస్ చేశాము, అందులో విత్ టెస్టిమోనియల్స్ పెట్టాము. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే పూర్తిగా క్యూర్ చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అదే 1 to 2 years దాటిపోయి ముదిరిపోయిన కండిషన్స్ కూడా హార్డ్లీ 6 months to 1 yearలో మనం కంప్లీట్గా క్యూర్ చేయడానికి ట్రెడిషనల్ మెడిసిన్లో చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. సో మనము ప్రివెన్షన్ కూడా ఉంది, క్యూర్ కూడా ఉంది, అంటే నివారణ కూడా జరుగుతుంది, అంటే కొత్త డ్యామేజ్ ఆపడానికి కూడా మనకు మన వైద్యం ఉపయోగపడుతుంది. అండ్ ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ని కూడా 1వ 2వ స్టేజ్లన్నా కనీసం రీహాబిలిటేట్ చేసి నార్మల్ స్థాయికి తీసుకొచ్చేయడానికి, మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నార్మల్గా లీడ్ చేయడానికి మన వైద్యం ఎంతో ఉపయోగపడుతుందని చెప్తూ మీ అందరికీ ఈ అవగాహన కలిగించడానికి ఇంక ఇలాంటివి ఎన్నో మేము వీడియోస్ చేస్తూనే ఉంటాము. మీ ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేసుకోకుండా ఉండడానికి మేము పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ద్వారా మీకు ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. సో కింద ఉన్న నంబర్లకు మాకు కాంటాక్ట్ చేయండి. మీ ప్రతి ఒక్కరికి, మీ ఫ్యామిలీస్కి, మీ ఫ్రెండ్స్కి, మీకు ఉన్న వాళ్ళందరికీ మీరు తెలియజేయండి. మేము మా సంపూర్ణ అవగాహన కార్యక్రమాల వల్ల 90% రోగాలు రాకుండా ఆరోగ్యంగా జీవించడానికి మీకు ఎంతో ఉపయోగపడే టిప్స్ మేము రెగ్యులర్గా ఉచితంగా మీకు ఇస్తూనే ఉంటాం. అండ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కూడా పూర్తిగా నయం చేసుకోవడానికి చక్కటి వైద్య సలహాలు, సూచనలు మేము ఇస్తూనే ఉంటాం. సో దయచేసి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.